ప్రత్యేక హోదాకు సాటి మరేది లేదనేది వైసీపీ చెబుతోంది. నిన్న చూస్తే రాష్ట్రంలో కూడా పలు చోట్ల ధర్నాలు రాస్తారోకో జనం స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. మీరు ఈ ప్యాకేజీతో సంతృప్తి పడుతున్నారా? వైసీపీ చెప్పేదని మీరు ఎలా అర్థం చేసుకుంటా ఉన్నారు? ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ మీద గత 2 సంవత్సరాలుగా ఎన్డీఏలో భాగస్వామి పార్టీ అయినా సరే మిత్ర బంధాన్ని కూడా మిత్ర ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి ఇవాళ పోరాడుతుంది, డిమాండ్ చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సార్లు చూశారు ప్రజలు. ఇవాళ మిత్రపక్షం అయినా సరే మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదనే వైఖరి తెలుగుదేశం పార్టీది. మాకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం, మాకు రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది మాకు ఇష్టం లేదనే అంశం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ కేవలం తన అవగాహన రాహిత్యంతో మరి ఇన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలని నిర్వీర్యం చేశారు. ఇవాళ 3 రోజుల సమావేశం అంటే 3 రోజులు కాదు, మాకు 10 రోజులు కావాలి, 15 రోజులు కావాలి సమావేశాలు అన్నారు. సరే, మీకు ఎన్ని రోజులు కావాలన్న సమావేశాలు ఏర్పాటు చేద్దాం, పెంచుదాం, అవసరమైతే స్పెషల్ స్టేటస్ మీద తో పాటు అన్ని అంశాల మీద ఎన్ని గంటలైనా సరే చర్చిద్దాం. పాయింట్ టు పాయింట్ ఇవాళ రాష్ట్రం అనేక సమస్యలు ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ తో పాటు ఇవాళ కరువు ఉంది, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటి మీద కులంకుశంగా చర్చిద్దామని చెప్పి ప్రభుత్వం ముందుకొస్తే తన మొండు వైఖరి, నేనేం చెప్తే అదే జరగాలి, సభా సాంప్రదాయాలు లేవు, సభా విలువలు లేవు. గతంలో వాళ్ళ నాన్నగారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ సభా విలువలు సాంప్రదాయాలు కూడా పాటించడం అంటే నేను చెప్పినట్టే జరగాలి సభ అంటే ఇది లోటస్ పాండ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది శాసనసభ. అనేక మంది మేధావులు, పెద్దలు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి వారు ఉన్నటువంటి శాసనసభలో నువ్వు చెప్పినట్టు జరగాలనేది మాత్రం అది కష్టమైన పని. ప్రభుత్వం ఒత్తిడికి గురవుతోందా? అటు జనం నుంచి వస్తున్న డిమాండ్ కానీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం ఇటు అసెంబ్లీ జరగకుండా అడ్డుకుంటున్న పరిస్థితుల్లో కేంద్రం వైపు నుంచి ప్యాకేజీ అనే మాట రాకుండా, కేవలం ప్రత్యేక హోదా అనే మాట లేకుండా కేవలం ప్యాకేజీ అని చెప్తా ఉన్న దాంట్లో ఒత్తిడి ఏమైనా మీ మీద ఉందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు స్పెషల్ స్టేటస్ అనేది, దాన్ని మొట్టమొదట గళమెత్తిన తెలుగుదేశం పార్టీ. ఇవాళ లోటస్ పాండ్ లోంచి ఆయన నిద్రలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన కూడా మాట్లాడొచ్చు, సంతోషం. ఎవరు మాట్లాడినా దానికి రాష్ట్ర ప్రయోజనాలు కాబట్టి సంతోషం. కానీ ఆయన నిన్న కాక మొన్న కళ్ళు తెరిశాడు. ఇవాళ ఢిల్లీలో ఒక మాట మాట్లాడతాడు, గల్లీకి వచ్చి మాట్లాడతాడు, ఢిల్లీకి వెళ్ళి కూడా చంద్రబాబు గారిని విమర్శిస్తాడు, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాడు. అక్కడ ప్రధానమంత్రి గారిని కలవడు, ప్రధానమంత్రి గారిని విమర్శించడు, ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేయడు. ఎందుకంటే పాప ఆయనకు ఉన్నటువంటి సమస్యలు, కేసులు, ఇబ్బందులు, ఈడీ అటాచ్మెంట్లు. ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరితో ఉన్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాల ప్రయోజనాలు జరగాలి, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, విభజన చట్టంలో ప్రతి అంశాన్ని అమలు చేయాలి, అంతేకాకుండా హామీలన్నింటిని కూడా త్వరితగతిని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సమస్య లేదు దాంట్లో. ఇవాళ వచ్చినటువంటి సహాయం, ఇవాళ కూడా బీఎస్సీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని ఫస్ట్ క్వశ్చన్ అవర్ అన్నారు, తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్స్ అన్నారు. ఏదైతే ఉన్నాయో చర్చకి సిద్ధం అని చెప్పి కరువు మీద కానీ, స్పెషల్ స్టేటస్ మీద కానీ స్వయాన ముఖ్యమంత్రి గారే మన ఎన్ని గంటలు అవసరమైతే ఇంకో 4 గంటలు ఎక్కువ పొడిగించుకున్న అసెంబ్లీని అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కానీ దానికి ఆయన ఏమంటాడు, అలా కాదంటాడు. మేమేమంటున్నామంటే ఇప్పటికైనా జగన్ స్పెషల్ స్టేటస్ తో పాటు అన్ని అంశాలు కూడా చర్చకి రావాలని కోరుతా ఉన్నాం. ఇవాళ 2 లక్షల కోట్లు ఇస్తున్నటువంటి ప్యాకేజీని చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాల వ్యవధితో, కాల పరిమితితో ఉన్నటువంటి వ్యవహారాన్ని స్పష్టంగా చేయమని చెప్పి డిమాండ్ చేసింది మేము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితో రాజీ పడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం కేసులు లేవు, ఎవరి మీద ఇక్కడ ఆయనలాగా ఇంకొక రాజీ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి స్పష్టమైన వైఖరితోనే ముందుకెళ్తాం, సహకరించమని చెప్పి ప్రతిపక్షాన్ని కోరుతా ఉన్నాం.